కొత్తగా పెళ్ళైన వాళ్ళు, సంతానం లేకుండా ఇబ్బందులు పడేవాళ్ళు ప్రత్యేకమైన దేశీ వరి రకాలు తింటే వాళ్ళకి గర్భధారణ అవుతూ ఉంది. తర్వాత గర్భధారణ తరువాత బిడ్డ బాగా పిండం బాగా ఎదిగి ఫ్రీ డెలివరీ అవ్వడానికి ప్రత్యేకమైన బియ్యం రకాలు ఉన్నాయంటున్నారు. దానికి సంబంధించి మీ వివరణ ఏం సార్? నేను ఒక 4 రకాల రైస్ వెరైటీస్ చెప్తాను సార్. ముందు లైంగిక సమస్యలు తగ్గాల, దానికి కరుంగురవై రైసు. మనం ఆ పదం నోట్ చేసుకొని సిద్ధ వైద్యంలో సిద్ధ మరుతూరు అంటారు తమిళనాడు. వాళ్ళు ఆ పుస్తకంలో రాసినటువంటి కొన్ని రకాల రక్తశాలి గురించి రాశారు, ఈ కరుంగురవై గురించి రాశారు. చాలా అద్భుతమైన రకాలు అవి. ఒకటి కరుంగురవై, రెండవది మాపిల్లై సాంబ, మూడవది పూంగారు, నాలుగవది మన కుళ్ళాకరు. ఈ 4 రకాలు మీరు చెప్పినటువంటి విషయానికి రిలేటెడ్గా మనం తినాల్సినటువంటివి. మొదటిది లైంగిక సమస్యలతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళని చెప్పాం. ఇప్పుడు ఒక వెహికల్కి ఫ్యూయల్ ఎంత అవసరమో మన శరీరానికి, మన శరీరం ఒక వయోజన దశకి వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి శరీరాన్ని నడిపేటువంటిది ఎంత కాదనుకున్న వీర్యం, అది వీర్యోత్పత్తి జరగాల. వీర్యోత్పత్తి జరగడానికి కరుంగురవై అనేటువంటి బియ్యము అద్భుతమైనటువంటి బియ్యం నేను పండిస్తున్నాను. ఇది మన థిక్ బ్లడ్ కలర్ ఎట్లా ఉంటుందో ఆ కలర్లో ఉంటుంది రైస్. ధాన్యము మన నవారా ధాన్యంలాగా రంగు ఉంటుంది, బూడిద రంగులో. చాలా అంటే చాలా మంచిది. వాళ్ళు సిద్ధ వైద్యంలో ఇప్పటికీ దేనికి దాన్ని మెడిసిన్గా ఇస్తున్నారంటే ఫస్ట్ ప్రయారిటీ లైంగిక సమస్యలే. దాన్ని మన వయాగ్రా రైస్ అంటారు. నవారాలో కూడా ఆ గుణాలు ఉన్నాయి. నర్వ్స్ వీక్నెస్ని అది స్ట్రెంథింగ్ చేస్తుంది కాబట్టి నవారాని కూడా వయాగ్రా రైస్ అంటారు. దానికంటే ఎక్కువ లక్షణాలు ఉండేటువంటిది కరుంగురవై అనేటువంటి రైస్. నన్నే ఒక యోగా మాస్టర్స్ ఒక 2-3 అడిగారు. అది తమిళనాడు ఓడ్. అది మన వాళ్ళు స్పష్టంగా పలుకుతుంటే, మీకు ఎలా సార్, మీకు నేను రైస్ గురించి విన్నాం కానీ నేను పండించలేదు 2 years ముందు, మీకు కావాలంటే మనకు మంచి మిత్రులు ఉన్నారు, వాళ్ళ నంబర్లు ఇస్తాను తీసుకోండి అని చెప్పి తీసి పంపించాను. వాళ్ళు మన యోగా థెరపిస్టులు చెప్పినటువంటి విషయం లేదండి, మేము పుస్తకాల్లో, పతంజలి పుస్తకాల్లో కూడా దానికి సంబంధించినటువంటి మేము చదివాము, లైంగిక సమస్యలకి బాగా పనిచేస్తుంది అని అన్నారు. ఇంకోటి, వాళ్ళు సిద్ధ వైద్యంలో బోధకాలు ఉంది కదా సార్, ఒక కాలు ఏనుగు కాలు లాగా కూడా, దానికి అలోపతిలో అసలు మెడిసినే లేదు సార్. మన వాళ్ళు ఇంత వైద్యం డెవలప్ అయిందని అంటున్నారు కదా, మైగ్రేన్ తలనొప్పికి మెడిసిన్ లేదు, మనకు హోమియోలో ఆయుర్వేదంలో ఉంది. బోధకాలకి మెడిసిన్ లేదు. ఈ బోధకాలను తగ్గించడానికి ఆ రైస్ని వాళ్ళు జావలాగా కాంచి, ఇప్పుడు చెప్పాను చూడండి, జీలకర్ర మిరియాలు దంచి రోజుకు 3 పూట్ల ఇవ్వడం. వాళ్ళు నిదానంగా అదేం చేస్తున్నారంటే సార్, మన రక్తాన్ని శుద్ధి చేసి, బోధకాలకి వైద్యంలో భాగంగా మన ఇవి ఉంటాయి చూడండి, జలగల్ని కాళ్ళ మీద పాకించి అక్కడ ఉన్నటువంటి బ్యాడ్ బ్లడ్ని మొత్తాన్ని తీసేస్తూ ఉంటుంది. వాళ్ళకి స్పర్శ ఉండదు సార్, ఆ కాళ్ళలో స్పర్శ లేకుండా పోతే ఆ బ్యాడ్ బ్లడ్ మొత్తం తీయించేస్తుంటారు జలగలతో. అది వైద్యమే చాలా భయంకరమైనటువంటి వైద్యం. ఈ కరుంగురవై అనేటువంటి రైస్ ఏం చేస్తుందంటే ఈ రక్తాన్ని మొత్తాన్ని శుద్ధి చేస్తుంది. ఎక్కడైతే ఈ కాలుకి మోకాలు కింద నుంచి స్టార్ట్ అయితే ఆ రక్తం మొత్తం శుద్ధి అయ్యేటట్టు చేసి పూర్తిగా క్రమేపీ ఆ జబ్బుని నిదానంగానే, అది ఇంగ్లీష్ మెడిసిన్ లాగా పనిచేయదు ఏది కూడా, క్రమేపీ నిదానంగా అది పూర్తిగా ఆ జబ్బుని తగ్గించేటట్టు చేస్తాను. అట్లాగే దాంట్లో ఉన్నటువంటి మరొక గొప్ప గుణం ఏంటంటే లేడీస్లో పీసీఓడి సమస్యని తగ్గిస్తోంది, హిమోగ్లోబిన్ కౌంట్ని పెంచుతోంది. అందరూ తినచ్చు సార్, జెంట్స్ లేడీస్ అని వ్యత్యాసం ఏం లేదు. ఇట్లాంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళకి అసలు అద్భుతమైనటువంటి రైస్ కరుంగురవై అనేటువంటి రైస్. రెండవది మాపిల్లై సాంబా గురించి చెప్పాను. వీర్యకణాలు సమృద్ధిగా పెరగడానికి కరుంగురవై లైంగిక సమస్యల్ని తీరుస్తూ వీర్యకణాలు పెంచుతోంది. దానికంటే ఎక్కువగా వీర్యకణాలు పెంచడానికి మాపిల్లై సాంబా అనేటువంటి రైస్. ఇది కండ పుష్టి, ధాతు పుష్టి, వీర్య పుష్టిని కలిగిస్తుంది. వీర్యం ఏర్పడుతుంది, ఆ వీర్యం బలంగా ఉండేటట్టు చేస్తుంది, పిల్లలు కలుగుతారు. నేను కౌంట్ పెరుగుతుంది. నేను అనేది 0 కౌంట్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా గురుగారు విజయరామ్ గారు చాలామందికి ఇచ్చి టెస్ట్ రిపోర్ట్లు కూడా చూపిస్తే ఆశ్చర్యపోయారు వాళ్ళందరూ. 0 కౌంట్ ఉన్నటువంటి వాళ్ళకి 70 కౌంట్ పెరగడం కూడా గమనించాము.
పిల్లలు కలుగుతున్నారు. 5 కేజీలు తిని పిల్లలు కలిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ట్విన్స్ కూడా పుట్టిన వాళ్ళ సందర్భాలు ఉన్నాయి. 10 సంవత్సరాలు దాటి పిల్లలు కలగలేదు. మన బ్యాక్ టు రూట్స్ ఛానల్ ద్వారానే విన్నా. ట్విన్స్ సార్ ఎస్, శ్రీకాకుళంలో నాలాగా పనిచేసే ఒక రైతు దార్లపూడి రవి, ఆయనకి ట్విన్స్ పుట్టారు. ఆయనే అన్నాడు 5 కేజీలు మాపిల్లై సాంబా తిన్నామండి, అది కూడా గురువు గారు విజయరామ్ గారు చెప్పడం వల్ల మాకు పిల్లలు కలిగారు, ట్విన్స్ పుట్టారు. మీ దగ్గర కొనుక్కున్న వాళ్ళు కూడా అది తీసుకో. పూంగార్ రైస్ ఇచ్చాను సార్. మాపిల్లై సాంబా తర్వాత పూంగార్ గురించి చెప్పాను కదా. పూంగార్ రైస్ ఏంటంటే ఇప్పుడు మగవాళ్ళల్లో వీరి కణాలు పెరిగి పిల్లలు కలగడానికి మాపిల్లై సాంబా ఎంత దోహదపడుతుందో, లేడీస్లో ప్రాబ్లం ఉండి వాళ్ళు ఒకవేళ టెస్ట్ చేసుకున్నారు, మగవాళ్ళలో ఏ ఇబ్బంది లేదు, గర్భధారణ సమస్యలతో ఇబ్బంది పడుతోంది లేడీ స్త్రీలు, అండం విడుదలవ్వడం నిదానంగా జరుగుతోంది, ఋతుక్రమం 2 నెలలకి 3 నెలలకు ఒకసారి జరుగుతోంది, పీసీఓడి ప్రాబ్లం, అదే పీసీఓడి ప్రాబ్లం వల్ల పిల్లలు కలగలేదంటే మాత్రం ఈ పూంగార్ రైసు చాలా అంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మనకు అట్లా ఇచ్చి ఆ కారణం కొద్ది పిల్లలు కలిగిన వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళు కాల్ చేశారు, మాకు పీసీఓడి ప్రాబ్లం క్లియర్ అయిందండి. మెనోపాజ్కి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువగా వేదనకు గురవుతుంటారు సార్, మానసికంగాను శారీరకంగా వచ్చేటువంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చే ఇబ్బందులు. ఇది ఈ పూంగార్ రైస్ అట్లాంటి వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. హిమోగ్లోబిన్ కౌంట్ని పెంచుతోంది, ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్ని క్లియర్ చేస్తుంది. ఇట్లా దాని పేరే ఉమెన్స్ రైస్ సార్. మీరు మనం గూగుల్ చేస్తే కూడా పూంగార్ రైస్ బెనిఫిట్స్ అని కొడితే పూంగార్ రైస్ అంటే ఉమెన్స్ రైస్ అనేది మనకు గూగుల్లో వీడియోల్లో ఎక్కువగా తమిళ్లో ఉంటుంది. మనకు పొరుగు రాష్ట్రం కాబట్టి మనం తమిళనాడు బార్డరు కర్ణాటక బార్డర్లో ఉన్నాం కాబట్టి కొంతమంది ఆ రైతులతో పరిచయం ఏర్పడడం, ఆ రైతులతో కలిసి జర్నీ చేయడం, కొంత నాలెడ్జ్ కలగడానికి అది కూడా ఒక కారణం. ఇట్లా ఈ పూంగార్ రైసు అంత అద్భుతమైన రిజల్ట్ని కలిగిస్తుంది. కన్సీవ్ అయిన తర్వాత కుళ్ళాకర్ రైస్ అయితే ఇంకా అసలు చెప్పాల్సిన పనే లేదు. ఫ్రీ డెలివరీకి 3rd మంత్ నుంచి వాళ్ళకు కలిగేటువంటి వామిటింగ్ సెన్సేషన్ని కూడా తగ్గిస్తుంది. సహజంగా మనం గర్భంలో అండం రిలీజ్ అయినప్పటి నుంచి వాళ్ళకి కాస్త సత్తు తగ్గినట్టు అనిపిస్తుంది, నీరసం నిస్సత్తు ఉంటుంది. వాళ్ళకి కావాల్సినటువంటి మంచి పోషక విలువలు తయారు చేస్తుంది. హాస్పిటల్కి రెగ్యులర్గా తిని కానీ వెళ్ళామంటే 5వ నెల 6వ నెల అప్పుడు వాళ్ళు ఎర్ర టాబ్లెట్లు ఇస్తూ ఉంటారు, ఐరన్ టాబ్లెట్లు. ఐరన్ టాబ్లెట్లు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అంటే సబ్స్టిట్యూట్గా మనం కెమికల్ని తీసుకోవాల్సిన పని లేదు. ఈ బియ్యమే మనకు అన్ని రకాల పోషకాలని శరీరం తయారు చేసుకునేటట్టు చేస్తుంది. నార్మల్ డెలివరీకి అయ్యేటువంటి శరీర సామర్థ్యం ఏదైతే ఉందో ఈ కుళ్ళాకర్ బియ్యం కలిగిస్తుంది. నాకు తెలిసి చాలామంది ఆ రైస్ తీసుకొని నార్మల్ డెలివరీ అయిన చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఈ మధ్య గురువు గారు విజయరామ్ సార్ అన్నారు, ఫస్ట్ డెలివరీ సిజేరియన్ అయింది, సెకండ్ డెలివరీకి ఈ కుళ్ళాకర్ రైస్ తీసుకుంటే సెకండ్ డెలివరీ కూడా సిజేరియన్ కావాలా, కానీ సెకండ్ డెలివరీ నార్మల్ డెలివరీ అయింది. వాళ్ళే ఫోన్ చేసి చెప్పారని కూడా గురుగారు చెప్పాడు. అట్లాగే వెంకటరమణ గారు, ఆయన ఆఫీస్లో పనిచేసే వెంకటరమణ గారు చెప్పారు. అంత అద్భుతాలు ఉండేటువంటి రైస్ వెరైటీస్ ఉన్నాయి. అది ఇట్లా ఇవి వదిలిపెట్టేసి మనది కాని ఫుడ్ని గురించి మనం ఎందుకు మరొకరు ఎవరో అంటే కొన్ని విషయాల్లో బాధేస్తుంది సార్. మన ఇంట్లో పెద్దవాళ్ళని అడిగితే మనం ఏది తినాలి ఏది తినకూడదు చెప్పేస్తారు. అంటే వయోవృద్ధులు, మనం వయోవృద్ధులతో లేము, న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. యూట్యూబ్లో కనిపించి చెప్పేటువంటి వాళ్ళే తప్పు కాదు, మంచిదేను, యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవ్వద్దని నేను అంటాను. యూట్యూబ్లో చెప్పేటువంటి వాళ్ళే మనకు పెద్దోళ్ళ, ఇంట్లో వయసులో పెద్దోళ్ళు లేరా, వాళ్ళని అడిగి తెలుసుకోవచ్చు. నేను అడుగుతాను సార్, మా ఇంట్లో మా మిస్సెస్కి నానమ్మ ఇప్పుడు 95 సంవత్సరాలు, ఆమె మనం తినేటువంటి ఫుడ్డే తింటుంది. మేము ముడిబియ్యం తింటే ముడిబియ్యం తింటుంది. ఇదంతా మా చిన్నప్పుడు మేము తిన్నాం. అట్లానే ఆమె ఊదర్ల గురించి చెప్తుంది, అరికల గురించి చెప్తుంది, సాముల గురించి చెప్తుంది. ఇప్పుడు నేను చేస్తున్న ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన సలహాలు ఆమె చిన్నతనంలో చేసింది కదా, అవన్నీ మాకు సలహాలు ఇస్తుంది. ఇట్లా ఇంటికి ఒకరు ఉంటారు, ఎంత కాదనుకున్న వయోవృద్ధులు, వాళ్ళ సలహాలు మనం తీసుకుంటే చాలు కదా. ఈ కన్ఫ్యూజ్కి మనం తెరదీసేసిన వాళ్ళం అవుతాం. వాళ్ళు చెప్పిన తినాలన్నా వీళ్ళు చెప్పిన తినాలన్నా ఏది వద్దు. మన లోకల్ ఫుడ్ ఏది, మన ఇంట్లో పెద్దవాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళు తిని ఎంత గట్టిగా ఉన్నారు, 95-100 ఏళ్ళైనా ఇప్పటికీ బతుకున్నారు కదా, వాళ్ళని అడిగితే చెప్పారు మేమేం తిన్నాం అనేటువంటిది. ఇక్కడ సార్ మన లొకాలిటీలో
తెల్లవారితో చద్దన్నం తినేవాళ్ళు. బి కాంప్లెక్స్ అంటున్నాం, B12 అంటున్నాం. అప్పుడు మన పూర్వీకులకి ఇందులో బి కాంప్లెక్స్ ఉంటుందని తెలియదు, అది ప్రోబయోటిక్స్గా మారుతుందని తెలియదు, ఇది లాక్టోబాసిలస్ బ్యాక్టీరియా అని తెలియదు. ఇప్పుడు అన్నిటినీ మనం ఆధారాలు చెప్తున్నప్పుడు దాన్ని వదిలిపెట్టేసాం. చద్దన్నం లేదు. మధ్యాహ్నం మంచి రాగి సంగటి, అది అంత ముద్ద తిని మళ్ళీ పోయి పొలం పనులు. సాయంత్రం వెళ్తేనే వేడన్నం తినేవాళ్ళం. ఇది ఒక మంచి ఆహారపు అలవాట్లు. కూరల్లో మనకు దొరికినటువంటి ఆకుకూరలు మాత్రమే తీసుకునేటువంటి. ఎప్పుడో పండగలు పబ్బాలు వచ్చినప్పుడు నాన్ వెజ్ తినేటువంటి వాళ్ళు ఇడ్లీ దోశకి వేసుకొని నాన్ వెజ్ నాటుకోడి లేకపోతే ఇంకోటి వాళ్ళ ఆహారపు అలవాటును బట్టి ఇది ఇంతే లైఫ్ స్టైల్. మనం తీసుకునేటువంటి ఆహారం చాలా తక్కువ మోతాదులో ఉండేది మన ప్రాంతంలో, మంచి ఫుడ్గా ఉండేటువంటిది. ఇప్పుడు ఈ ఫాస్ట్ ఫుడ్ కల్చర్ రావడం కారణంగా రకరకాల ఆహార పదార్థాలు, లేకపోతే ఇంకొక ఆహార పదార్థం అని మనమే కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయి క్రియేట్ చేసుకుంటున్నాం మనమే నేను అంటాను. ఎక్కువగా మనం తీసుకునేటువంటి ఆహారం గురించి యూట్యూబ్లో చెప్పేటువంటి ఎక్స్పర్ట్స్ చెప్తే వినాల్సిన అవసరం లేదంటాను నేను. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.